హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు కురాళ్ళు. ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్నాడు జిల్లాలోని అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ అన్నమాట, పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ అన్నమాట. ఇక్కడ రెండు స్టేషన్లు ఉన్నాయి. ఒకటి పిడుగురాళ్ళ ఓల్డ్ స్టేషన్ అన్నమాట, తర్వాత న్యూ పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ ఒక అనుపాతంగా నిర్మించారన్నమాట. అది నడికుడు టు శ్రీకాళహస్తి రైల్వేలో భాగంగా అది నిర్మించారన్నమాట. ఇది ఓల్డ్ స్టేషన్ అయితే ఇప్పుడు 19.3 కోట్లతో అమృత్ భారత్ స్కీమ్స్ కింద ఈ రైల్వే స్టేషన్ని అప్డేట్ చేస్తున్నారన్నమాట. మీరు చూడొచ్చు నా వెనకాల దానికి సంబంధించిన ఇంటీరియర్ అయితే ఈ విధంగా అయితే మనకు డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. ఇదివరకు ఇక్కడ పార్కింగ్ స్టాండ్స్ ఏర్పాటు చేశారు, అలాగే బాత్రూమ్స్ కానీ, వెయిటింగ్ హాల్స్ కానీ, అలాగే ఒక ప్రయాణికులు వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్స్ని అయితే మీ కానీ అన్నీ నిర్మించారనమాట. దానికి సంబంధించిన అయితే ఈరోజు అసలు ఏ విధంగా నిర్మిస్తున్నారు, అసలు ఈ కంప్లీట్గా పూర్తయితే ఏ విధంగా ఉంటుందా అనేది సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు మనకు అఫీషియల్గా ఒక గ్లింప్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారనమాట. అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు చూసినట్టయితే ఇదివరకు ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందన్నమాట ఈ రైల్వే స్టేషన్లో, పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. దాని కంటిన్యూగా అటు సైడ్ మనకు ఈస్ట్ సైడ్ ఇంకొకటి దూరంగా మనం చూసుకున్నట్టయితే అక్కడ ఇంకో పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుందన్నమాట. మీరు చూసుకోవచ్చు అక్కడ ఈ పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నమాట. అలాగే ఈ రైల్వే స్టేషన్కి ఇటు సైడ్ ఓల్డ్ స్టేషన్ మనకు ఉందన్నమాట. తర్వాత ఇటు సైడ్ అయితే మనం చూసుకున్నట్టయితే వెయిటింగ్ చేయడానికి ప్రయాణికులు కొత్తగా టెర్మినల్ నిర్మిస్తున్నారు అనమాట. మనం చూసుకోవచ్చు అక్కడికి వెళ్ళి చూపిస్తుంది అసలు ఏ విధంగా అప్డేట్ చేస్తున్నారు, ఈ స్టేషన్ని ఇంకేం సదుపాయాలు ఇక్కడ ప్రొవైడ్ చేశారు అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం అన్నమాట. ఈ స్టేషన్ కూడా అయితే PDR గా మనం చెప్పుకోవచ్చు. ఈ స్టేషన్ గుండా మనకు చాలా రైలు అనేది మనకు ప్రయాణిస్తున్నమాట. ఇది గుంటూరు టు సికింద్రాబాద్ ఏదైతే లైన్ ఉందో సౌత్ సెంట్రల్ రైల్వేకి అతి ప్రధానమైన రైల్వే అన్నమాట. ఇటు ఎప్పుడు రద్దీగా ఉంటుంది అనమాట. ప్రస్తుతం అయితే దీనికి సింగిల్ ట్రాక్ అయితే ఉందన్నమాట ఎలక్ట్రిఫికేషన్తో. త్వరలోనే మనకు ఈ రైల్వే లైన్ని డబుల్ లైన్గా నిర్మిస్తారు. ఇంకొన్ని నెలల్లో దీనికి సంబంధించిన టెండర్లు అయితేనేమే కానీ వర్క్స్ అయితే కానీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇటు బీబీ నగర్ నుంచి ఇటు గుంటూరు వరకు ఈ లైన్ 250 కిలోమీటర్లుగా ఉందన్నమాట. ఈ రైల్వే లైన్ని డబ్లింగ్ వర్క్స్ చేయడానికి ఇదివరకు టెండర్లు పిలిచారు. దానికి సంబంధించిన వర్క్స్ అయితే ఆల్రెడీ అటు బీబీ నగర్ పగిడిపల్లి అటు స్టార్ట్ అయినాయి అనమాట. తర్వాత ఇటు మనకు బెల్లంకొండ, పిడుగురాళ్ళ, సతనపల్లి, నల్లపాడు ఈ స్టేషన్ల పరిధిలో మనకు రైల్వే ఈ డబ్లింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అది కూడా మీకు త్వరలోనే మీకు చూపిస్తానన్నమాట. దానికి సంబంధించిన వర్క్స్ అసలు ఎంతవరకు వచ్చాయి, అసలు ఆ రూట్ ఎటు నుంచి వెళ్తుందో అనేది క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది స్టేషన్ ఎంట్రన్స్ అన్నమాట, పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, అది కొత్తగా కడుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నమాట. మనకు ముందు కనబడేది అది ఆటో స్టాండ్స్, అలాగే బైక్ పార్కింగ్ స్టాండ్స్ అన్నమాట, కొత్తగా నిర్మించారు. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను క్లియర్గా అసలు ఏ విధంగా ఉందో. ఇక్కడ చూడండి ఎంత నీట్గా అప్గ్రేడ్ చేశారు ఈ పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్. ఆటోలు కానీ, బైక్స్ కానీ, కార్స్ కానీ పార్కింగ్ చేసే ప్లేస్ చూడండి ఎంత నీట్గా అప్గ్రేడ్ చేశారు. అక్కడ స్ట్రైట్గా కనబడేది ఓల్డ్ బిల్డింగ్ అనమాట, అలాగే ఓల్డ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి. ఇటు పక్కనే మనకు లెఫ్ట్ సైడ్ కొత్త టెర్మినల్ అనమాట, అదేనండి అప్గ్రేడ్ చేస్తున్న బిల్డింగ్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఇప్పుడు కొత్తగా అప్గ్రేడ్ చేస్తున్న టెర్మినల్ అండి ఇది. ఓపెనింగ్ ప్లేస్ అయితే చాలా ఉంది, మీరు చూడవచ్చు. ఇక్కడ ఈ స్టేషన్ అప్గ్రేడేషన్లో భాగంగా మీరు చూసుకోవచ్చు ఇంకో పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి కడుతున్నారనమాట. మీరు చూడవచ్చు, ఇదివరకు ఓల్డ్ బ్రిడ్జి ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు బైక్ పార్కింగ్ స్టాండ్స్ అనమాట. ఇది ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో చూడొచ్చు ఇక్కడ పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్లో. ఇప్పుడే స్టేషన్ లోపలికి వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఒకవైపు మబ్బులు పట్టేసి వాన వచ్చేటట్టు ఉంది. మీరు చూడొచ్చు గాలి ఏ విధంగా వేస్తుందో. ఇప్పుడే స్టేషన్ లోపలికి వచ్చానమాట. మీరు చూడొచ్చు ముందుకు అటు వెళ్తున్నాను అన్నమాట, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్ వైపు. ఇక్కడ చూడొచ్చు మీరు అటు సైడ్ అయితే ఎవరిని ఎలా చేయట్లేదు అనమాట. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్లో ఇది టికెట్ కౌంటర్ అన్నమాట. మీరు చూడొచ్చు ఆల్రెడీ ఇది కట్టేశారు, చూడొచ్చు. ఇక్కడ ఇందాక నేను బయట చూపించినట్టు పైన గోపురం లాగా ఉందిగా, చూడొచ్చు మీరు అసలు ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. అసలు ఈ అమృత్ భారత్ స్కీమ్స్లో అన్ని స్టేషన్స్ బాగు చేస్తున్నారు అనమాట.
చూస్తుంటే ఎయిర్పోర్ట్ వచ్చే ఫీలింగ్ వస్తుందన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. ఆ స్టేషన్ టెర్మినల్ నుంచి మనం చూస్తున్నట్టయితే బయట ఓవర్ వ్యూ అయితే ఏ విధంగా కనబడుతుంది మనకు. పార్కింగ్ స్టాండ్స్ అయితే కానీ, అలాగే డ్రాపింగ్ పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు ఇక్కడ మీరు. ఈ స్టేషన్ అప్గ్రేడేషన్ కంప్లీట్ అయితే ఈ విధంగా ఉంటుంది అని సౌత్ సెంట్రల్ రైల్వే వారు అఫీషియల్గా పోస్ట్ చేశారనమాట. మీరు చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా మీకు డిస్ప్లే మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మీకు కనబడేది ఫస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇక్కడ టోటల్గా 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు. ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నమాట. మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఎంత లాంగ్గా నిర్మిస్తున్నారు చూడొచ్చు ఇక్కడ. అక్కడ మనకు దూరంగా కనబడేది పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నమాట. మీరు చూడవచ్చు అక్కడ. అటు సైడ్ పాత బిల్డింగ్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో ఈస్ట్ సైడ్ కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక సైడ్ అయితే మెట్లు కూడా వేసేసారు, అలాగే ఇంకో సైడ్ అయితే అటు మెట్లు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. మెటల్తో మనకు అటు ఏర్పాటు చేస్తున్నారు అనమాట. తర్వాత సిమెంట్స్తో మెట్లు ఏర్పాటు చేస్తారు. ఈ స్టేషన్ అప్గ్రేడేషన్లో భాగంగా ఈ టెర్మినల్ నిర్మించడం వల్ల వచ్చే వెళ్ళే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పుకోవచ్చు. త్రాగునీరు అయితే కానీ, అలాగే బాత్రూమ్స్ కానీ, వెయిటింగ్ హాల్స్ కానీ, ఇంకా వైఫై సంబంధించిన అత్యాధునిక సౌకర్యాలు కానీ ఇక్కడ అందుబాటులోకి రావచ్చు. ఇప్పటిదాకా చూసారు కదా పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ ఏ విధంగా అప్గ్రేడ్ చేస్తున్నారో. 19.3 కోట్లతో అమృత్ భారత్ స్కీమ్స్ కింద అప్గ్రేడ్ చేస్తున్నారు అనమాట. మీ ప్రాంతంలో కూడా ఇలా రైల్వే స్టేషన్స్ అప్గ్రేడ్ చేస్తున్నారా అమృత్ భారత్ స్కీమ్స్ కింద? అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ స్టేషన్స్ అభివృద్ధి చేస్తున్నారో, అలాగే ఏ ఊరు నుంచి ఎంతమంది చూస్తున్నారో ఈ వీడియో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం అసలు ఏ ఊరు నుంచి ఎంతమంది చూస్తున్నారో. ఇంకా ఆ స్టేషన్ నుంచి మనం పిడుగురాళ్ళ టౌన్లోకి వెళ్దాం అన్నమాట. మీరు చూడవచ్చు పిడుగురాళ్ళ టౌన్ ఏ విధంగా ఉందో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you so much.